ఒకప్పుడు జరుగుతున్న విషయం. అయితే అసలు పూర్తిగా శివాజీ గారు ప్రస్తావన తీసుకొచ్చేసి మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే తను మళ్ళీ రెండోసారి కూడా ప్రస్తావన దాని గురించి మాట్లాడిన తర్వాత అన్నసరిగా ఇప్పుడు మీరు శివాజీ గారు ఒక పబ్లిక్ ఫిగర్, ఓకే తనకు ఒప్పుకుందాం కాదంటలా. ఇది ఇతను ఈ అన్వేషణ అతను ఇన్ఫ్లుయెన్సర్, అతనికి చాలా పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు. సో అతన్ని మాట్లాడొచ్చా? ఇలాగ మాట్లాడాల్సిన అవసరం ఉంటుందా? అతను ఇప్పుడు ఈ బూతులు తిట్టే కార్యక్రమాలు చేయొచ్చు అంటారా? చేయకూడదు, తప్పు కదా. ఇంకొకటి చెప్తాను, ఇతను దెబ్బతీస్తూ ఒక ప్రాంతీయతను దెబ్బతీస్తూ అతను మాట్లాడిన విధానం ఏంటండి? లుంగీలు పంచలు కట్టుకునే లంజా కొడుకులు ఇంకా ఉన్నారా? సారీ, ఈ మాట నీవు కూడా వాడకూడదు, ఎందుకంటే నేను వన్ ఆఫ్ ది జర్నలిస్ట్ ప్రీవియస్ టైం. ఇది కరెక్టా? ఇది కరెక్ట్. ఖచ్చితంగా తప్పేలే. అతను మాట్లాడిన బూతుల గురించి అడుగుతున్నారు. ఇప్పుడు మన నరోత్తం గారు కూడా మాట్లాడే విధానం ఎలా ఉందంటే, ఆయన మంచి విషయాలు కానొస్తుంది, ఆయనకి సెకండ్ ఇంకో వైపు చూడండి. అది అసలు అది అవసరం అంటారు ఇప్పుడు రెండో వైపుది? ఇది మరో చర్చకు దారి తీస్తున్నామని ఇప్పుడు కాదు. ఇక్కడ వినండి, డిస్కషన్ ప్రలాన్ చేస్తూ రాష్ట్రంలో ఉన్న ఎవరైతే ఆడ మనుషులు ఉన్నారో అందరికి ఇబ్బందికరమైన డిబేట్స్ నడుపుతున్నారు. ఎందుకు ఇబ్బందికరం? దేనికి ఇబ్బందికరం శ్రీనివాస్ గారు? ఇప్పుడు డిస్కషన్ దాన్ని ప్రలాన్ చేసేదానికన్నా కూడా దానికి ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఇక నుంచి ఎలా రాకుండా ఉండాలనేది ఎవరు చెప్పలేదు. సింపుల్ ఫుల్ స్టాప్ ఎక్కడ పడుతుంది అంటే కాదు. నరోత్తం గారు శ్రీనివాస్ మీరే చెప్పండి, అంటే ఏది రాకుండా ఉండాలంటారు, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలంటారు? ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, నరోత్తం గారు చెప్పినా కూడా శివాజీ గారు చెప్పింది కరెక్ట్, ఎగ్జాక్ట్ మంచిది. దాంట్లో కూడా నష్టపడే మాటలు చెప్పాడు కొన్ని. అంటే రెండోది అతను తప్పు చేయలేదు అనేది మనం అతను సపోర్ట్ చేయాలనే విషయం అయితే ఏం లేదు ఇక్కడ. కానీ సెకండ్ థింగ్ ఏంటంటే, అతను చెప్పే విషయాల్లో ఒకసారి అపాలజీ చెప్పిన తర్వాత దాన్ని ఎందుకు డిస్కషన్ తీసుకొస్తున్నాడు, దాంతో అక్కడతో క్లోజ్ చేయొచ్చు కదా అనే మాట మాట్లాడుకుంటా మళ్ళీ డిస్కషన్ తీసుకొస్తున్నాడు. కాదు ఇక్కడ రాష్ట్రాలకు సంబంధించి ఒక కట్టుబాట్లు అనేవి మనం చేసే డ్రెస్సింగ్ చేసే విధానం ఆంధ్ర అటు సౌత్ రీజన్ కానీ ఇటు నార్త్ రీజన్ కానీ డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి. వాటిని మన మీద రుద్దటం అనేది తప్పు. ఎందుకంటే కేరళలో ఎలా అయితే సాంప్రదాయం ఉందో వాళ్ళు అక్కడ దుస్తులు ధరిస్తారు, ఆంధ్రాలో ఎలా ఉందో అలా ధరిస్తారు. కాదు శ్రీనివాస్ మీరు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు క్లియర్ గా? ఒక్క మాటలో నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, నేను ఒక మాట అడుగుతాను. ఒకటి, శివాజీ గారు క్షమాపణ చెప్పిన తర్వాత మళ్ళీ ఎందుకు డిస్కషన్ అని మీరు అడుగుతున్నారు. రెండోది, దీన్ని ఎక్కువగా మళ్ళీ దాన్ని ఎక్స్పోజ్ చేయడం అయిపోతుంది అనేది ఇప్పుడు మళ్ళీ శ్రేయాల గురించి. అంటే అసలు ఈ డిస్కషన్ చేయడం వల్ల నష్టం జరుగుతుంది అంటున్నారా మీరు? సార్, ఇలా డిస్కషన్ చేయడం వల్లే నష్టం జరుగుతుంది అంటున్నారా మీరు? ఇంకొంచెం ఎక్కువ నష్టం జరుగుతుందని నా అభిప్రాయం. ఎలా అంటే నేనంటుంది, ఇప్పుడు ఒకసారి జరిగిపోయింది, అతను అపాలజీ చెప్పాడు, తర్వాత మళ్ళీ దాన్ని ఇక్కడ మనం ఇచ్చేసేదానికన్నా శ్రీనివాస్ గారు నేనేమంటున్నానంటే దీన్ని అక్కడతో కండక్ట్ చేసి ఇక్కడి నుంచి జరగకుండా ఏం చేయాలి. శ్రీనివాస్ గారు ఇప్పుడు సింపుల్ గా ఇక్కడ మాట్లాడేది ఏంటంటే, శివాజీ గారి మాటలు రైటా రాంగ్ అనేది ఏదో ఒక డిసైడ్ చేసేసి ఓకే ఇది తప్పు ఖండించేసాం అయిపోయింది, ఇది రైట్ ఓకే వదిలేద్దాం అయిపోయింది. అది కాదు కదా అసలు విషయం. ఆయన ఒక కామెంట్ చేశాడు, అది డిస్కషన్ ఎందుకు అయింది? ఊరికి డెప్త్ లేకుండా అవ్వదు కదా. ఆయన మాటల్లో ఇంత పెద్ద అర్థం ఉంది. ఇప్పుడు కాదు దీంట్లో అర్థం చేసుకోవడానికి ఏం లేదంటారు, జస్ట్ ఇది మాట మాత్రమే ఇంపార్టెంట్ మీకు, దాంట్లో ఏ అర్థం లేదంటారా? ఆయన చేసిన కామెంట్స్ లో అర్థం లేదా? నేను లేదని మాట్లాడట్లేదు సార్. ఏంటంటే స్త్రీల గురించి మంచిగా చెప్తున్నాడు, మంచి చెప్పిన ఎందుకు తీసుకోవట్లేదు? ఓహో ఓకే, మీది అల్టిమేట్ గా మీరు అనేది ఏంటంటే శివాజీ మంచిగా చెప్పాడు, ఏదో మాట దొరికాడు, దానికి సారీ చెప్పాడు, ఇంకా అక్కడతో వదిలేయండి అని చెప్పి అంటున్నారు. చెప్పాడు మళ్ళీ ఇంకా ఎక్కడ ఏదో ఇంకో కోణంలో మాట్లాడుతున్నారు. నరోత్తం గారు అలాగే కృష్ణకుమారి గారు ఇదిగో మరొకసారి మరొక ఎగ్జాంపుల్ నేను ఎందుకు మీకు ఇందాక నుంచి దట్స్ వై ఐఎమ్ ఇంటరాక్టింగ్. ఇదిగో మిమ్మల్ని కాలర్స్ ఇంటరాక్ట్ చేయడానికి రీజన్ ఇదే. That is the misinformation. This is the 99%, 99 కాదు ఆల్మోస్ట్ 100% వ్యూవర్స్ ఇంప్రెషన్ ఇదే ఉంది ఈ విషయంలో. అదే శ్రీనివాస్ గారు, నేను క్షమాపణ చెప్పాడు అంటున్నారు. క్షమాపణ చెప్తూ
ఇంకో మాట కూడా మళ్ళీ మాట్లాడాడు కదా క్షమాపణలో కూడా defense ఏ కదా. గురించి ఎందుకు టాపిక్ మొదలు పెట్టట్లేదు మీరు? ఏంటండి ఎందుకు మొదలైంది? అన్వేష్ గురించి తిట్టాము. అన్వేష్ మీద కేసు వేశారు, అన్వేష్ ని బొక్కలో పెట్టించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. నాకు కొంచెం ఆడియో ఎక్కువ ఇంకో పెద్ద విధవ మాట మాట్లాడింది. అన్వేష్ ఎవరు సమర్థించట్లేదు, కానీ అన్వేష్ ని ఇంకా పెద్ద ప్రాబ్లమ్. అన్వేష్ ని ఇంకా పెద్ద ప్రాబ్లమ్. సంప్రదాయాలని అన్నిటిని మర్చిపోయి భారతదేశంలో పుట్టి ఎక్కడో బతుకుతా భారతీయుల మీద అతను సంపాదించుకుంటా ఈ రోజు తప్పే. శ్రీనివాస్ గారు అన్వేష్ చేసేది ముమ్మాటికి తప్పే. అందరం మేము తప్పని చెప్పడానికే ట్రై చేస్తున్నాం. మాట్లాడాలి కదా సార్, వాళ్ళు మాట్లాడరు ఎందుకని? కృష్ణ కుమార్ గారు చెప్పిన తర్వాత దాంట్లో ఇంకో కాయనికి బ్యాక్ సైడ్ ఉన్నదాన్ని మళ్ళీ ఇప్పుడు లేవనెత్తి అది అవసరం అంటారా ఆ డిస్కషన్? అతనికి అవేర్నెస్ అవసరం లేదా? సరే శ్రీనివాస్ గారు, ఇది కృష్ణ కుమార్ గారు మాట్లాడతారు. కృష్ణ కుమార్ గారు లేకుండానే బట్టలు ఎట్లా వేసుకుంటారంటే ఈ రోజు అంతమంది మాట్లాడతారు. వాళ్ళు వచ్చి ఇప్పుడు అనగలుగుతారా శివాజీ గారిని? అనలేరు కదా. కాదమ్మా, ఇప్పుడు శివాజీ గారు అన్నది రెండు మాటలు తప్పు దొరలేదు. అసలు అతను కరెక్ట్ చేశాడని చెప్పలేదు. There is lot of concern about శివాజీ గారు. There is lot of sympathy about శివాజీ గారు. ఇక్కడ we can see that. కృష్ణ కుమార్ గారు మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు ప్లీజ్. శివాజీ గారు ఎవరు చుట్టం కాదు, ఎవరికి చుట్టం కాదు. చేసినట్లు తప్పు ఉంది, తప్పు లేదని మేము చెప్పాం. అతను ఇంకోవైపు కాయన్ సెకండ్ బ్యాక్ సైడ్ ఉన్నది చూడాలి, అది చూడరు ఏంటంటారు? మంచి చెప్పేవాడు. అది మాకు అవసరం అంటారా? ఒక నిమిషం ఉండండి. మీరు మీ ఇంట్లో మీ ఆడవాళ్ళకి మంచి చెప్తారు. మాటలతో అవసరం ఏమొచ్చింది మీకు? ఎందుకు డిస్కషన్? అది డిస్కషన్ తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా మాట్లాడాలి. డిస్కషన్ ఎక్కడ తీసుకెళ్ళాలి అక్కడ వరకు తీసుకుని కేసు పుట్టప్ చేయాలి. పిలిపించి మాట్లాడింది. ఇచ్చేసేసి ఆయనకి రెండో వైపు మాట్లాడాడు, రెండో కోణం వైపు మాట్లాడాడు. ఇది చూడండి, ఆ వైపు ఎందుకు చూస్తారు? ఏం మంచి మీరు ఎందుకు తీసుకోరు? వేసుకోవాలి, అలాంటి డ్రెస్సెస్ వేసుకోవాలి. మంచి తీసుకున్నారు, మంచి అక్కడ మంచి జరగలేదు కాబట్టి. కేరళ డ్రెస్సింగ్ వేరు, ఆంధ్ర డ్రెస్సింగ్ వేరు, సొసైటీలో ఉండే డ్రెస్సింగ్ వేరు. అవి బూచిగా చూపిస్తారు ఎందుకు? ఎవరు చూపించలేదు. అంటే ఒకటి ఆడపిల్ల చేసుకోవాలని మీరు డిసైడ్ చేస్తారా చెప్పండి? ఇదేనా సంప్రదాయం మీరు చెప్పేది ఎక్కడ కూర్చొని? కానీ సంప్రదాయమే చెప్తున్నాను. సంప్రదాయం అంటే డెఫినేషన్ ఏంటి? కాదు శ్రీనివాస్ గారు చెప్పకూడదు అంటే సంప్రదాయం అంటే డెఫినేషన్ ఏంటి? ఒక డెఫినేషన్ తీసుకు